నమస్తే, నా పేరు సాయి. వెల్కమ్ టు టెక్నాక్స్ తెలుగు. ఈరోజు మనం రెడ్మీ నోట్ 9 ప్రో వర్సెస్ పోకో M2 ప్రోకి స్పీడ్ టెస్ట్ చేద్దాం. అండ్ నేను రెడ్మీ నోట్ 9 ప్రో 4GB ర్యామ్ వేరియంట్ వర్సెస్ పోకో M2 ప్రో 6GB ర్యామ్ వేరియంట్కి స్పీడ్ టెస్ట్ చేస్తున్నా. అండ్ ఇట్లా ఎందుకు చేస్తున్నానంటే ఈ రెండు ఫోన్స్ మనకి సేమ్ స్పెక్స్ అండ్ సేమ్ ప్రాసెసర్తోనే వస్తున్నాయి. సో అట్లాంటప్పుడు మనం రెండు ఫోన్స్ 4GB ర్యామ్ వేరియంట్తోనే చేస్తే మనకి పెద్ద యూజ్ ఉండదు, ఎందుకంటే రిజల్ట్స్ ఆల్మోస్ట్ సేమే వస్తాయి. కాబట్టి మనకి ఎక్స్ట్రా 1000 రూపీస్కి 6GB ర్యామ్ వేరియంట్ వస్తుంది. అండ్ మనకి ప్రీవియస్ వీడియోస్లో కమెంట్స్ వచ్చినాయి రెడ్మీ నోట్ 9 ప్రోలో ర్యామ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయని. 4GB ర్యామ్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అంత మంచిగా ఉండదు, ఎందుకంటే ఫ్రీ ర్యామే కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ పబ్జీ లాంటి గేమ్స్ అట్లా ఆడేటప్పుడు 1.2GB ర్యామ్ వరకు ఆ గేమే తీసుకుంటుంది. సో ఆబ్వియస్లీ ర్యామ్ అంతా మంచిగా ఉండదు. సో మనం ఇప్పుడు 6GB ర్యామ్కి అప్డేట్ అవ్వడం వల్ల ఏమైనా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందా, ర్యామ్ మేనేజ్మెంట్ ఏమైనా ఇష్యూస్ తగ్గుతాయో దీంట్లో చూపిస్తా. అండ్ నేను 6GB ర్యామ్ వేరియంట్ తీసుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే రెడ్మీ నోట్ 9 ప్రోలో మనకి 15,000లో 6GB ర్యామ్ రాదు అండ్ 18 వాట్స్ ఛార్జరే వస్తుంది. అదే పోకో M2 ప్రోలో అయితే మనకి 6GB ర్యామ్ అండ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. ఇప్పుడు మనం స్పీడ్ టెస్ట్ స్టార్ట్ చేద్దాం. అండ్ స్పీడ్ టెస్ట్ స్టార్ట్ చేసే ముందు మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, సో మీకు పర్ఫార్మెన్స్ గురించి క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే మాత్రం టెక్నాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. చలో స్పీడ్ టెస్ట్ స్టార్ట్ చేద్దాం. బ్లాక్ కలర్ బ్యాక్ కేస్ ఉన్నది రెడ్మీ నోట్ 9 ప్రో అండ్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ఉన్నది పోకో M2 ప్రో. ఫోన్స్ ఒకటేలాగా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఫోన్ బాక్సెస్ పక్కన పెట్టిన. ఇప్పుడు రీబూట్ చేసి చూద్దాం ఏది ఫాస్ట్గా ఆన్ అవుతుందో. పోకో M2 ప్రో ఫస్ట్ షట్ డౌన్ అయింది. టూ మొబైల్స్లో సేమ్ 720G ప్రాసెసర్ అండ్ అడ్రినో 618GBతో వస్తాయి అండ్ సేమ్ స్క్రీన్ సైజ్ 6.67 ఇంచ్. రెడ్మీ నోట్ 9 ప్రోలో బ్యాటరీ 5020 mAh అండ్ పోకో M2 ప్రోలో 5000 mAh బ్యాటరీ. సేమ్ బ్యాటరీ ఉంటుంది, జస్ట్ డిఫరెన్షియేట్ చేయడానికి 5000 mAh అండ్ 5020 mAh అని బెటర్, ఎందుకంటే 20 mAhలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. పోకో M2 ప్రో ఫస్ట్ ఆన్ అయింది, 9 ప్రో కూడా ఆన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 seconds డిఫరెన్స్ ఉంది రెండింటికి అంతే. రెడ్మీ నోట్ 9 ప్రో రీస్టార్ట్ చేసినప్పుడు ఇట్లా 4 to 5 seconds టైం తీసుకుంటుంది యాప్స్ అన్నీ లోడ్ అవ్వడానికి. కానీ నార్మల్గా అన్లాక్ చేసినప్పుడు ఇట్లా ఇష్యూ ఏం లేదు, చూడొచ్చు ఇక్కడ. ప్రీవియస్ వీడియోస్కి కమెంట్స్ వచ్చినాయి అన్లాక్ చేసినప్పుడు కూడా యాప్స్ లోడ్ అవ్వడానికి టైం పడుతుందని, కానీ నాకు ఓన్లీ రీస్టార్ట్ చేసినప్పుడే డిలే ఉంది, నార్మల్ యూసేజ్లో అయితే ల్యాగ్ ఏం లేదు. ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసి OS అండ్ UI వర్షన్స్ చూపిస్తా. అప్డేట్స్ ఏం లేవు, సాఫ్ట్వేర్ అప్ టు డేట్ ఉంది. టూ మొబైల్స్ జూన్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ మీద రన్ అవుతున్నాయి, కానీ వర్షన్స్ డిఫరెన్స్ ఉన్నాయి. నోట్ 9 ప్రోలో MIUI 11.08 వర్షన్ ఉంది అండ్ పోకో M2 ప్రోలో 11.0.3 వర్షన్తో రన్ అవుతుంది. రెండు ఫోన్స్ కూడా Android 10. ఇప్పుడు అవైలబుల్ స్టోరేజ్ చూద్దాం. స్పీడ్ టెస్ట్ అక్యురేట్గా రావడం కోసం రెండిట్లో సేమ్ స్టోరేజ్ ఉండేలాగా చూసుకున్నా. మీరు చూడొచ్చు రెండిట్లో అరౌండ్ 32GB స్టోరేజ్ అవైలబుల్ ఉంది. టూ మొబైల్స్లో సిస్టమ్ స్టోరేజ్ కూడా 15.5GB ఉంది. ఇప్పుడు ఒకసారి టాగుల్స్ చూద్దాం. వైఫై ఆన్ ఉంది, బ్లూటూత్ అండ్ లొకేషన్ కూడా ఆన్ చేస్తున్నా, లేకపోతే కొన్ని యాప్స్ సరిగ్గా వర్క్ అవ్వవు. రెండు మొబైల్స్ సేమ్ వైఫైకే కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి క్లీనర్లోకి వెళ్దాం, జంక్ ఫైల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసేద్దాం. పోకో M2 ప్రోలో జంక్ ఫైల్స్ ఏం లేవు, రీసెంట్గానే క్లీన్ చేసిన. ఇప్పుడు ఒకసారి ర్యామ్ కూడా క్లియర్ చేద్దాం. ర్యామ్ కూడా క్లియర్ చేసేసిన, సో బ్యాక్గ్రౌండ్లో ఏం యాప్స్ లేవు. ఇప్పుడు యాప్ టు యాప్ కంపారిజన్ స్టార్ట్ చేద్దాం. యాప్స్ అండ్ గేమ్స్ అన్నీ ఒకటేసారి ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో యాప్స్ పక్కా కిల్ అయిపోతాయి. అండ్ నార్మల్గా మనం రెగ్యులర్ యూసేజ్లో కూడా అన్నీ ఒకటేసారి ఏం బ్యాక్గ్రౌండ్లో ఉంచుకోము. సో నేను ఫస్ట్ రెగ్యులర్ యాప్స్ అన్నీ ఓపెన్ చేసి వాటికి ర్యామ్ మేనేజ్మెంట్ చెక్ చేస్తాను. అండ్ నెక్స్ట్ గేమ్స్ అన్నీ ఓపెన్ చేసి వాటికి ర్యామ్ మేనేజ్మెంట్ చెక్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సెట్టింగ్స్ M2 ప్రోలో ఫస్ట్ లోడ్ అయింది. నెక్స్ట్ కెమెరా M2 ప్రోలోనే ఫస్ట్ లోడ్ అయింది. యూట్యూబ్ M2 ప్రోలోనే ఫస్ట్ లోడ్ అయింది. ట్విట్టర్ M2 ప్రోలో ఫస్ట్ ఓపెన్ అయింది. ఓన్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిఫరెన్స్ ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిఫరెన్స్ ఉంటే ఎక్కువ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. 1 second ఆర్ మోర్ దెన్ 1 second డిఫరెన్స్ ఉంటే అప్పుడు స్లో ఉన్నట్టు. స్పాటిఫై నోట్ 9 ప్రోలో ఫస్ట్ లోడ్ అయింది, కానీ ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. యూట్యూబ్ మ్యూజిక్ పోకో M2 ప్రోలో ఫస్ట్ ఓపెన్ అయింది. ఫ్లిప్కార్ట్ M2 ప్రోలో ఫుల్ పేజ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందు లోడ్ అయింది, కానీ మెనూ బటన్స్ లేట్గా లోడ్ అయ్యాయి. నెక్స్ట్ అమెజాన్ M2 ప్రోలో లోడ్ అయింది. హాట్స్టార్ సేమ్ టైంలో లోడ్ అయినాయి. ప్రైమ్ వీడియో M2 ప్రో. గూగుల్ న్యూస్ M2 ప్రో. ఇన్స్టాగ్రామ్
M2 Pro. ఇప్పుడు ర్యామ్ మేనేజ్మెంట్ చెక్ చేద్దాం, ఏ ఫోన్లో ఎక్కువ యాప్స్ రన్ అవుతున్నాయో. సో ఇక్కడ చూడొచ్చు, ఓపెన్ చేసిన యాప్స్ అన్నీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి. సెట్టింగ్స్ 9 Proలో రీలోడ్ అయింది, M2 Proలో స్టిల్ రన్ అవుతుంది. కెమెరా అయితే రెండిట్లో ఉన్నట్టుంది. నెక్స్ట్ యూట్యూబ్ 9 Proలో రీలోడ్ అయింది. ట్విట్టర్ 9 Pro రీలోడెడ్. స్పాటిఫై 9 Pro రీలోడెడ్. యూట్యూబ్ మ్యూజిక్ ఇది కూడా రీలోడ్ అయింది Note 9 Proలో. ఫ్లిప్కార్ట్ కూడా రీలోడ్ అయింది 9 Proలో. అమెజాన్ కూడా Note 9 Proలో రీలోడ్ అయింది. M2 Pro రీలోడ్ ఏం అవ్వలేదు, జస్ట్ రేటింగ్ పాపప్ వచ్చింది అంతే. హాట్స్టార్ అండ్ ప్రైమ్ కూడా రీలోడ్ అయ్యాయి Note 9 Proలో. గూగుల్ న్యూస్, ఇన్స్టాగ్రామ్. Note 9 Proలో అన్ని యాప్స్ రీలోడ్ అయ్యాయి అండ్ M2 Proలో ఒక్క యాప్ కూడా రీలోడ్ కాలేదు. సో ఇప్పుడు చూద్దాం ఏ గేమ్ దేంట్లో ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో. క్యాండీ క్రష్, M2 Pro. సబ్వే సర్ఫర్స్, M2 Pro. టెంపుల్ రన్, M2 Pro. M2 Pro. Asphalt 9. M2 Pro. ఇది కూడా M2 Proలోనే ముందు లోడ్ అవుతుంది, టూ మచ్ డిఫరెన్స్ ఏం లేదు, బట్ M2 Proనే క్లియర్ విన్నర్. లాస్ట్ ఇంకా PUBG, ఇది కూడా ఏ ఫోన్ ఫస్ట్ ఓపెన్ చేస్తుందో మనకు తెలుసు, బట్ చూద్దాం రెండింటికి ఎంత డిఫరెన్స్ వస్తుందో. M2 Pro. ఇప్పుడు గేమ్స్కి ర్యామ్ మేనేజ్మెంట్ చూద్దాం. క్యాండీ క్రష్ 9 Proలో రీలోడ్ అయింది. సబ్వే సర్ఫర్స్, టెంపుల్ రన్, ఆస్ఫాల్ట్ కూడా రీలోడ్ అయింది Note 9 Proలో. PUBG కూడా రీలోడ్ అయింది. M2 Proలో అన్ని గేమ్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి అండ్ Note 9 Proలో గేమ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో కిల్ అయిపోయినాయి. సో మీరే చూసారు కదా, నేను చెప్పడానికి ఏం లేదు. పోకో M2 Pro 6GB ర్యామ్ వేరియంట్లో ఒక్క యాప్ కూడా కిల్ కాలేదు అండ్ గేమ్స్ కూడా అన్ని బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి. సో ర్యామ్ మేనేజ్మెంట్ మంచిగానే ఉంది. అండ్ రెడ్మీ Note 9 Proలో 4GB ర్యామ్ వేరియంట్లో యాప్స్ అండ్ గేమ్స్ అన్నీ కిల్ అయిపోయినాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 1000 ఎక్స్ట్రా స్పెండ్ చేసుకుంటే 15,000లో 6GB ర్యామ్ వస్తుంది అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే 15,000లో మంచి డీల్ ఇది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే టెక్నాక్స్ తెలుగుని పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద కొట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.